ప్రధాని నరేంద్ర మోడీ గారు జైపూర్లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ సోనియా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ గారు. లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రచారంలో దూకుడు పెంచారు. ఆదివారం ఏప్రిల్ 21 రాజస్థాన్లోని జలోర్ ఎన్నికల సభలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరుగా ఎన్నికల్లో పోటీ చేయలేని నేతలు కొందరికి రాజ్యసభకు వెళ్లేందుకు రాజస్థాన్ అడ్డాగా మారిందన్నారు. తొలుత దక్షిణాది నుంచి కేసీ వేణుగోపాల్, తర్వాత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఇప్పుడేమో మరో నేత రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారని సోనియా గాంధీని ఉద్దేశించి మోదీ పరోక్షంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 60 ఏళ్ల అధికారంలో ఉంది. ఒకప్పుడు ఆ పార్టీ 400 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు కనీసం 300 సీట్లలో పోటీ చేయడానికి వాళ్ళకి అభ్యర్థులే దొరకడం లేదు. తప్పులు చేసి ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇండియా కూటమి పేరుతో అవకాశవాద కూటమి ఒకటి ఏర్పాటు చేశారు. కూటమిలోని పార్టీలే 25% సీట్లలో ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నారు. కాగా జలోర్లో లోక్సభ ఎన్నికల రెండో దశలో భాగంగా పోలింగ్ ఏప్రిల్ 26న జరుగుతుందంట. ఇక్కడ ఈ ప్రచారంలో అంటే ఇన్నేళ్ళు కాంగ్రెస్ పార్టీని ఏలి కూడా ఈరోజు మళ్ళీ రాజ్యసభలోకి వెళ్ళాలని చూస్తున్నారు. 400 సీట్లు గెలుచుకున్న ఒకప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు అడ్డదారిలో రాజ్యసభలోకి అడుగు పెట్టాలని చూస్తున్నారంటూ సోనియా గాంధీ పైన పరోక్షంగా, ఎందుకంటే సోనియా గాంధీ రాజ్యసభకి తెలుసు కదా, ఇక్కడ ఇలా పోటీ చేయకుండా రాజ్యసభకి వెళ్ళాలని చూస్తున్నారని, అందుకనే ఈ పరోక్షంగా విమర్శించారు ప్రధాని నరేంద్ర మోడీ గారు. మరి దీనిపైన మరి సోనియా గాంధీ ఇండియా కూటమి మరి స్పందిస్తారా లేదా చూడాలి.